ని బాగా మెస్మరైజ్ చేసిన మా అమ్మలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ముందుకు వెళ్ళి అందరికీ నమస్కారం. ఆ, అందరూ బిజీ షెడ్యూల్లో కింద ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరూ మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చి ఇక్కడ వచ్చి మాకు విష్ చేస్తున్నందుకు, మీ లవ్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ సాంగ్ మనం కమిట్ అయ్యేటప్పుడు సాంగ్ విన్నాము. సో సింగర్స్ చాలా 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 బాగా పాడారు. నేను నా ఫ్యామిలీతో విన్నాను. సో మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దెన్ ఒకరి మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ వెరీ హార్డ్. సో ప్రొడ్యూసర్ సార్ అండ్ మ్యామ్, మీరు వచ్చి మా మీద ఇంత ట్రస్ట్ పెట్టి ఇంత మంచి ఒక ఆల్బమ్ సాంగ్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ ద బిగినింగ్ సార్ నాతో మాట్లాడినప్పటి నుంచి చెప్తూ ఉన్నారు, నాకు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేసినా నేను ఫుల్ మంచి క్వాలిటీతోనే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. సో సార్ చెప్పిందంతా సాంగ్ వీడియోలో బాగా తెలిసింది. మీరు ఎంత అందరికీ వచ్చి సార్ ఇప్పుడు మాట్లాడలేదు కదా, మాతో కూడా మాట్లాడరు, కానీ ఏ వర్క్ అయితే కావాలో అది బాగా తీసుకుంటారు. 11 o'clock షూటింగ్ స్టార్ట్ చేసాం, కానీ ఇంట్లో నుంచి అందరూ మార్నింగ్ 3:30కి అంతా స్టార్ట్ అయ్యాము. ప్రీవియస్ డే వచ్చి ప్రాక్టీస్ చేసాం. అండ్ దెన్ ఫస్ట్ చెప్పాలి, డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పారు. సరే ఓకే, నిఖిల్తో ఆల్రెడీ ఐ నో నిఖిల్, బట్ కలిసి వర్క్ చేసింది లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వైబ్ చాలా భయం వేసేసింది నాకు. వెళ్ళి కూర్చున్నాను, డాన్స్ చేస్తున్నారు, ఫుల్ తల కోసిన గోట్ లాగా అందరూ హ్యాండ్ ఇలా ఇలా లెగ్ ఇలా ఇలా ఫుల్ ఎగురుతూ ఉంది మన డాన్స్ మాస్టర్ కి. నేను తనకి అదే అడిగాను, ఎలా మాస్టర్ ఇంత పెద్ద ఇలా ఒక స్టెప్ నాకు ఇవ్వాలని అనుకున్నారు అని అడిగాను. మీరు చేసేస్తారు మ్యామ్ అని చెప్పి వచ్చిన స్టెప్, నాకు రాలేని స్టెప్ అన్ని నాకు నేర్పించి ఈరోజు ఇలా చేపించారు. సో గోవింద్ మాస్టర్ కి చాలా థ్యాంక్స్. అండ్ రిష్కా ఆల్సో నాకు కాస్ట్యూమ్ నుంచి నా కంఫర్ట్ చూసుకొని నాకు డాన్స్ మూవ్ ఏదైతే రాలేదో అదంతా నాకు పర్టికులర్గా మంచిగా నేర్పించారు. సో మీరిద్దరికి చాలా థ్యాంక్స్. సో ఇది వీడియో సాంగ్. సో మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీకే మొత్తం ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ గోస్ టు యూ గైస్. అండ్ దెన్ మనం బాగుంటాం, కానీ ఇంకా మంచి ఎఫర్ట్ పెట్టి ఆ ఎండలో ఇంకా మాకు షిమ్మర్ అంతా పెట్టి కొంచెం కష్టపెట్టి ఇంత అందంగా చూపించిన మా డిఓపి సార్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు నిఖిల్కి చేసేటప్పుడు నాకు ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, నాకు చేసేటప్పుడు నిఖిల్కి ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, కానీ మన డిఓపికి మొత్తం రెస్టే ఉండదు. ఈ ట్యాన్ అంతా మొత్తం ఈ సాంగ్ వల్లే వచ్చింది. వాళ్ళు మొత్తం ఎండలో వర్క్ చేస్తూ ఉన్నారు. లంచ్ కూడా మనం వెళ్ళి కూర్చొని లంచ్ అని తినలేదు, ఊరికే జ్యూస్ ఫ్రూట్స్ అలా మొత్తం అందరూ డెడికేట్ చేసి వర్క్ చేసాం. అందుకే కదా ఈరోజు మీరు అందరూ వచ్చి లవ్ ఇస్తున్నారు, టాలీ అయిపోయిందని వాళ్ళే చెప్తారు మనకి. సో అండ్ దెన్ ఇంత మంచి లిరిక్స్ అండ్ ఇంత మంచి క్యాచీ సాంగ్ ఇచ్చిన శామ్ సార్ కి చాలా థ్యాంక్స్. అండ్ లిరిక్స్ ఒక్కొక్కటి కూడా చాలా బాగుండింది. సో లిరిసిస్ట్ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఈ వీడియో మనకి ఒక కొత్త రీల్ వచ్చింది. సో అందరూ మంచి రీల్ చేయండి, ఎస్ఎస్వి స్టూడియోస్ ని ఫాలో చేయండి, బాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ దెన్ నిఖిల్ గురించి చెప్పాలి, మర్చిపోయాను, సారీ. నిఖిల్ తెలుసు, కానీ హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. నేను చెప్పాను, అయ్యో స్టెప్ చాలా భయం వేస్తుంది నాకు, ఇదేంటి తను చేస్తున్నా నేను కూడా అదే చేయాలా, నాకు వేరే ఇవ్వండి, అమ్మాయి లాగా నాకు ఇవ్వండి మాస్టర్, ఏంటి చాలా ఫాస్ట్ ఉందని చెప్తూ ఉన్నాను. నాకు ఏదైనా ఫస్ట్ నిఖిల్ చెప్తాను, కొంచెం హార్డ్ ఉంది, కొంచెం చెప్తారా అని. ఓకే ఓకే అని చెప్తారు, కానీ ఇద్దరు నన్ను డాన్స్ స్టెప్ చేపించారు. నైట్ 12 వరకు మేము ప్రాక్టీస్ అంతా చేసాము. హీఈస్ వెరీ 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 డెడికేటెడ్. ఈ రోజు కూడా అందరికి ముందు వచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ పిలిచిన వెంటనే వస్తున్నారంటే నిఖిల్ మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ లవ్వే. సో దిస్ షోస్ హౌ మచ్ ప్యాషనేట్ హీఈస్ అబౌట్ సినిమా అండ్ మ్యూజిక్. అండ్ కింద పైన ఉన్న అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కాదు, మీరందరూ తనకి ఫ్యాన్స్. మీ సారీ ఫ్యామిలీ, అయ్యో సారీ ఎడిట్ చేసేయండి. కింద ఉన్న పైన ఉన్న మీరందరూ వచ్చి ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ కాదు, మీరందరూ ఫ్యామిలీ. సో మీ అందరికీ ఎక్స్ట్రా థ్యాంక్ యూ. ఓకే సోనియా గారు బాగా మాట్లాడారు, మీరు పాటలు కూడా పాడతారు అనుకుంటా కదా. రండి. లేదు ఇప్పుడే అందరూ నేను ఆడుతానని తెలుసు అని చెప్పారు, మళ్ళీ పాట పాడి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ప్లీజ్. అమ్ములు పాట మీ పాట మీరు పాడకపోతే అలా మేము ఎలా పాడేది. పాపం అండి, వాళ్ళందరూ ఆల్రెడీ నన్ను ఒక మాదిరి చూస్తున్నారు, నాకు ఏదో ఉంది. ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉన్నాయో తెలుసా, మీరు పాడతారని రికార్డ్ చేయడానికి. రెడీ
కమాన్. యాక్చువల్లీ నేను డాన్స్ చేశాను, మీరు డాన్స్ చేయండి అని చెప్పాలి. మీరు తప్పు క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. డాన్స్ ఎవరైనా చేస్తారు, మీరు చేస్తారు బాగా, కానీ పాట పాడండి. ఎవరైనా చేస్తారు, అదే చూడండి ఏం చేస్తారు. చేస్తాను కాదు సోనియా గారు, ఇగో చూసారా, నేను ఒకటే ఇచ్చాను, వాళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తారు. నేను మంచిదాన్ని చెప్పండి. సింగర్స్ ఐమ్ వెరీ సారీ. పాపం ఇంతసేపు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. 2 లైన్స్, మీరు 2 లైన్లు పాడేస్తే నేను వదిలేస్తా. సరే ముందే సారీ చెప్తున్నాను, సారీ. ఏ రన 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 పిలగా నా గుండె మీద నీ ఏం మాట్లాడాలో అదే తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు తప్పుగా పాడతాను, వద్దు. లాస్ట్ డాన్స్ చేస్తాను. మీరు రారా అన్నప్పుడే అయిపోయింది. సూపర్, ఒకసారి గట్టిగా చెప్పట్లే సోనియా గారి కోసం. అండ్ ఎస్, సో ఫైనలీ ద హీరో ఆఫ్ ద షో నిఖిల్ గారు మాట్లాడేసిందిగా కోరుకుంటున్నా. ఎంతో మందికి వావ్